కమిట్మెంట్. 1819లో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టడానికి అవసరం లేదు 3 రాత్రుళ్ళు అని చెప్పినటువంటి చట్టం 1819లో మనం చేశాం. 1830లో హ్యూమన్ సాక్రిఫైస్, మీ పిల్లలను లేకపోతే పెద్దవాళ్లను ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొనుక్కొని వచ్చి చంపేవాళ్ళు. దాన్ని అలా చేయటానికి వీలు లేదు అని చట్టం చేసింది మనం. 1835లో శూద్రులకు కూర్చునే హక్కు, 1891లో చిన్న పిల్లల యొక్క పెళ్లిళ్లు చెయ్యకూడదు అన్నటువంటి చట్టం, 1913లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇంతకుముందు నేను చెప్పినట్లు అలెగ్జాండర్ డఫ్. తర్వాత బ్రెస్ట్ ట్యాక్స్, డారా యాక్ట్. ఇలా చూసుకుంటూ పోతే నేడు భారతదేశం ఏదైతే ఉందో అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్య స్థాపనలో భాగస్థులై మీరెత్తి చూపించినటువంటి ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి